పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విమర్శలు గుప్పించారు. ఈ పథకాల వల్ల ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసించిన వారే అత్యంత ప్రతిభావంతులు అవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి ఆంధ్ర సారస్వత పరిషత్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో 9,300 కోట్ల రూపాయలను 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా ప్రకటన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, అంత మాత్రాన రాజీనామా వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026కు ముహూర్తం ఖరారైంది. జనవరి 19న అమ్మవారి గద్దెలు, ప్రాంగణం పునరుద్ధరణ ప్రారంభోత్సవం జరగనుంది. ఇక జనవరి 28 నుంచి మహాజాతర ప్రారంభమై 31 వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం తెలంగాణకి చెందిన కేవలం 17 మంది మావోయిస్టు నేతలు మాత్రమే అండర్ గ్రౌండ్లో ఉన్నారని, వీరు కూడా లొంగిపోతే మావోయిస్టు ఉద్యమానికి పూర్తి స్థాయిలో తెరపడినట్లేనని పోలీసులు స్పష్టం చేశారు. అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా ప్రజలకు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తాజాగా ఢిల్లీలోని మురికివాడలు, జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోని గాలిలో యాంటీబయాటిక్స్ లొంగని బ్యాక్టీరియాను జేఎన్యూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలిక నిరవధిక నిషేధం విధించింది. కోల్కతా జట్టు బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజ్ రహమాన్ ను వదిలేయడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.